అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం బట్టలు ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బట్టను బట్టి మనం ఆ ఐరన్ బాక్స్లో ఉన్న మోడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా. అది కాటన్ అయితే కాటన్, నైలాన్ అయితే నైలు, ఊల్ అయితే ఊలు, ఇంకా సిల్క్ అయితే సిల్క్, అలా మనం చేంజ్ చేస్తూ బట్టలను ఐరన్ చేస్తూ ఉంటాం. సేమ్ అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి సమస్యకి ఒకే రకమైన ప్రార్థన కాదు. అందుకే యేసుప్రభువారే అంటారు కదా, శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు యేసుప్రభువారు అంటారు, ఇది కేవలం ప్రార్థన వలన మాత్రము ఈ కార్యం జరగదు, కానీ దీనికి ఉపవాస ప్రార్థన అవసరం అని అంటారు. అంటే ప్రతి సమస్యకి కేవలం ప్రార్థన మాత్రమే కాదు, దానికి తోడు మనం ఇంకేదైనా చేయాలి. కొన్నిసార్లు మనకున్న గడ్డు పరిస్థితులను బట్టి ఉపవాస ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనం రాత్రంతా ఆల్ నైట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు 3 రోజులు ఉపవాసం ఉండవలసి వస్తుంది కేవలం నీరు త్రాగి. కొన్నిసార్లు 21 రోజులు ఉపవాసం ఉండవలసి వస్తుంది. కొన్నిసార్లు మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎవ్వరికి కనిపించకుండా దేవుని సన్నిధిలోనే గడపాలి. అటువంటి గడ్డు పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మరొక ప్రార్థన కూడా ఉంది, అదే ఉదయకాల ప్రార్థన. అనేక మంది సాక్ష్యాలు మీరు వినే ఉండి ఉంటారు. ఎంతోమంది వారి జీవితంలో ప్రతికూల పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కేవలం 3 గంటలకు లేచి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యం వింటూ, వాక్యాన్ని ఒప్పుకుంటూ, పలుకుతూ ఉండగా వారి జీవితంలో జరిగిన అనేక అద్భుతాలు మీరందరూ వినే ఉంటారు. మరి మనం లేస్తున్నామా? కేవలం వినడం వల్ల మనకే ఉపయోగం రాదు. కేవలం వినడం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరగవు. వారు అద్భుతాలు పొందుకొని సాక్ష్యాలు చెప్పారు అంటే వారు జయించారు కాబట్టి, వారు ఉదయం లేచారు కాబట్టి. మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మనం కూడా లేచినప్పుడే. చాలామంది లేవడానికి అశ్రద్ధ చూపుతూ ఉంటారు, చాలామంది లేవలేకపోతూ ఉంటారు. అయితే ఈ 3 గంటల సమయం అనేది చాలా ప్రత్యేకమైనది. లోకమంతా కూడా గాఢ నిద్రలో పడుకుంటున్న ఆ సమయంలో రాత్రి 3 గంటలకు చాలామందికి ఈ సమయం కేవలం నిద్రపోయే సమయమే కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది పరలోక రాజ్యంలో ద్వారాలు తెరుచుకునే సమయం, ఒక అద్భుతమైన సమయం. దీనిని ఇంగ్లీష్లో వాచింగ్ అవర్ అంటారు. ఎందుకంటే ఈ యొక్క సమయంలో చీకటి శక్తుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, మనం 6 గంటల నుండి 9 గంటల వరకు చూస్తే మనుషులు తిరిగే సమయం, 9 గంటల నుండి 12 గంటల వరకు చూస్తే వ్యభిచారులు తిరిగే సమయం, 12 గంటల నుండి 3 గంటల వరకు దయ్యాలు తిరిగే సమయం, 3 గంటల నుండి 6 గంటల వరకు దేవదూతలు తిరిగే సమయం. అయితే ఈ 3 గంటల సమయంలో అప్పటి వరకు తిరిగి వెళ్ళిన దురాత్మల ప్రభావం కొంత అక్కడ ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక టెరిటరీ దురాత్మ అని ఉంటుంది. అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, ఒక్కొక్క చోట ఎక్కువ వ్యభిచారపు కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ అటువంటి దురాత్మ పని చేస్తుంది కాబట్టి. కొన్ని చోట్లయితే దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ ఆ రకమైన దురాత్మ పని చేస్తుంది కాబట్టి. ఇలా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఏరియాకి ఒక టెరిటరీ దురాత్మ అనేది ఉంటుంది. ఆ దురాత్మ మనపై పని చేయకుండా ఉండాలి అంటే మనం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపాలి. సరిగ్గా దేవుని బిడ్డలమైన మనము అదే సమయానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ఏ చీకటి శక్తుల ప్రభావం మనపై పని చెయ్యవు. సైన్స్ కూడా చెబుతూ ఉంటుంది, ఆ యొక్క రాత్రి కాలంలో 3 గంటల నుండి 4 గంటల మధ్య ఆ యొక్క సమయంలో మన మెదడు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందంట. అందుకే అది ఆధ్యాత్మికంగా దేవునితో గడపడానికి అత్యంత శక్తివంతమైన సమయం అని సైన్స్ కూడా చెబుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, బైబిల్లో కూడా మనం చూస్తాం, ఈ 3 గంటల వేళలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అనేక వేళలో, అనేక గడియల్లో, అనేక సమయాలలో, అనేక సందర్భాలలో అద్భుతాలు చేశాడు. కానీ ఈ యొక్క 3 గంటల వేళలో అనేక అద్భుతాలు చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. ఎర్ర సముద్రం కూడా ఈ సమయంలోనే 2 పాయలైంది. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం, అపోస్తుల కార్యంలో పేతురు చెరసాల్లో ఉంటారు. హేరోదు రాజు పేతురుని బంధించి అతన్ని లోపల చెరసాల్లో ఉంచుతారు. అనేక మంది అక్కడ సైనికులు కూడా కావలి ఉంటారు. కానీ సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు జవాబు ఇవ్వచ్చు. వారు అక్కడ ప్రార్థన ప్రారంభించగానే ఇక్కడ దేవుడు విడిపించవచ్చు. కానీ దేవుడు తగిన సమయం కొరకు వేచి చూసి కరెక్ట్గా ఆ 4వ జామ్ స్టార్టింగ్లోనే పేతురికి విడుదలొచ్చింది. దేవుని యొక్క దూత వచ్చి పేతుర్ని విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ.
మనం పౌలు శీలలను కూడా చూడవచ్చు. ఈ సమయంలోనే వారి యొక్క బంధకాల నుండి వారు విడుదల పొందారు. వారు స్తుతి ఆరాధన ప్రారంభించిన వెంటనే విడుదల రావచ్చు, కానీ దేవుడు తగిన సమయం కొరకు వేచి చూశాడు. కొన్నిసార్లు దేవుడు మనం అప్పటి వరకు వేచి ఉంటామా లేదా, అప్పటి వరకు మనం సహనంగా ఉంటామా లేదా అని కూడా కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కానీ మనమైతే ఇంకా దేవుడు ఇచ్చేలాగా లేడు, దేవుని చిత్తం కాదేమో, దేవునికి ఇష్టం లేదేమో, నేను అడిగేది సరికాదేమో, నేను అడిగేది నాకు తగదేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఆయన వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మనం అధికంగా ప్రేమిస్తే దేవునికి ఏది ఇష్టమో మనం కూడా అదే ఇష్టపడతాం. దేవునికి ఏది ఇష్టం లేదో మనకు అది ఇష్టం ఉండదు. దేవుని నొప్పించేది మనల్ని కూడా నొప్పిస్తుంది. దేవుని బాధ పెట్టేది మనల్ని కూడా బాధ పెడుతుంది. యేసుప్రభు వారే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవారు. మనం కొత్త నిబంధనలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సువార్తలలో తెల్లవారక మునుపే, ఇంకా చీకటి ఉండగానే ఏకాంతంగా అరణ్య ప్రదేశాలకు వెళ్ళి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ సమయాల్లో ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయనకేమైనా బాధలు ఉన్నాయా, అప్పులున్నాయా, నొప్పి ఉందా, అవమానాలు ఉన్నాయా, ఏమున్నాయని బాధలు? యేసుప్రభు వారు మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు. అందుకే మనం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఉదయం ఎప్పుడైతే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో శత్రువుల ప్రణాళికలు లయమైపోతాయి. లోకమంతా కూడా నిద్రపోతూ ఉన్నప్పుడు అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యంలో చూస్తాం కదా, ఆ తోటలో పనివారు మంచి విత్తనాలే విత్తుతారు, కానీ రాత్రికాల వేళలో వచ్చి అపవాది గురుగులను విత్తేసి వెళ్ళిపోతాడు కదా. మనం రాత్రి పడుకున్నప్పుడు అపవాది ఇలాంటి కార్యాలే చేస్తూ ఉంటాడు. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే మనం వాటిని పెళ్లగించాలి. రాత్రి ఏదైతే అపవాది విత్తాడో వచ్చి వాటిని పెళ్లగించాలి. ఆ నూతన దినం అంతా కూడా వాడు వేసుకున్న ప్రణాళికలని లయమైపోవాలని మనం పలకాలి. లేకపోతే వాడు ఏ రీతిగానైతే నడిపించాలనుకుంటాడో మన సమయాన్ని, మన ఆ రోజుని అలాగే జరుగుతూ ఉంటుంది. మనం కొట్టివేయకపోతే డిఫాల్ట్గా జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం ఫోన్లో కూడా చూస్తూ ఉంటాం. ఫోన్ వచ్చినప్పుడు ఒక రీతిగా ఉంటుంది, కానీ కొద్ది రోజుల తర్వాత మనకి ఎలా నచ్చుతుందో, ఎలా ఇష్టమో అలాంటి వాల్పేపర్స్ పెట్టుకుంటూ ఉంటాం. సేమ్ మన జీవితంలో కూడా అంతే. మనం ఏమీ సెట్ చేసుకోకపోతే, మనం ఏమీ మార్చుకోకపోతే డిఫాల్ట్గానే జరిగిపోతుంటుంది. అంటే అపవాది తలంచిన ప్రణాళికలు నెరవేరుతూ ఉంటాయి. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనం రాత్రి అపవాది విత్తిన గురుగులను పెళ్లగించాలి, కొట్టివేయాలి. ఉదయం కొరకు మనం వాడు వేసిన ప్రణాళికలని కొట్టివేయబడాలని మనం ఒప్పుకోవాలి. ఇలా ఉండాలి నా జీవితం, ఇలా ఉండాలని ఉదయాన్నే లేచి ఎవరైతే పలుకుతారో వారు మాత్రమే అవి స్వతంత్రించుకోగలుగుతారు. చూడండి, మీరు మార్కెట్కి ఎప్పుడు వెళ్తారు? ఒక మాంసం కొనుక్కోవాలంటే ఎక్కువ మంది ఏ సమయంలో వెళ్తారు? ఉదయాన్నే వెళ్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. అంత మాత్రమే కాదు, చూడండి, అర్ధరాత్రి వేళలో ఆ 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అందరూ నిద్రపోతుంటారు. అంటే అందరి హౌజెస్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి కదా. ఒక్క ఇంటిలో మాత్రమే లైట్ వేయబడి ఉంటే మెలకువగా ఉన్న నీకు ఆ ఇంటిపై నీ దృష్టి పడుతుందా లేదా? అమ్మో, వారెవరో లేచారు అని నీకు అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో లైట్ వేసి ఉంటే. దేవుడు కూడా అంతే. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు. అందరి లైట్స్ అన్నీ ఆఫ్ చేయబడి ఉన్నాయి. అందరూ చక్కగా నిద్రపోతున్నారు. కానీ నీ ఒక్క స్వరమే వినబడుతుంది. అప్పుడు దేవుని దృష్టి నీ మీద పడదా? అప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద పడదా? అప్పుడు దేవుని చెవులు నీ ప్రార్థనలకు యొగ్గవా? తప్పకుండా వింటాడు. అందుకే ఆ సమయంలో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఆ సమయంలో మనం ప్రార్థిస్తే అపవాది కార్యాలన్నీ లయమైపోతాయి. దేవుని ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ రోజంతటికి కావలసిన నూతన బలం పొందుకుంటాం. ఆ రోజంతటికి కావలసిన దేవుని శక్తిని, కృపను మనం పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిని పొందుకోగలుగుతాం. ఆ రోజంతా దేవుని సన్నిధిని ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకొని వెళ్ళగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో చేసే ప్రతి ప్రార్థనకు కూడా తప్పకుండా జవాబు వస్తుంది. మనం ఏదైతే అసాధ్యం అనుకుంటామో ఆ సమయంలో లేచి చేసినట్లయితే అది సుసాధ్యంగా మార్చబడుతుంది. అది మన జీవితంలో ఉన్న బంధకాలే కానీ, అనారోగ్యమే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ అన్నీ తొలగిపోయేలాగా అంత శక్తి ఉంటుంది ఆ సమయంలో చేసే ప్రార్థనకి. ఈ యొక్క 3 గంటల ప్రార్థన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. బైబిల్లో కూడా మనం అనేక సందర్భాలను చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడింది తెల్లవారుజామునే. అపోస్తులుడైన పేతురు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు సంఘమంతా రాత్రంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు చెరసాల నుండి ఆ సమయంలోనే విడిపించాడు. ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు చూస్తాం ఆ సమయంలో. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సమాధి చేయబడి, మీ జీవితంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకోవాలి అంటే 3 గంటలకే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టండి ఇప్పుడే.
ఇదివరకు చేసి ఇప్పుడు మానేశారేమో, కానీ మరలా ప్రారంభించండి. ఆ సమయంలో చేసే ప్రార్థనల ద్వారా మన కుటుంబంలోనికి అద్భుతాలు ఆకర్షించబడతాయి. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఆయన వైపు చూడండి. అసాధ్యాలను సైతం సుసాధ్యము చేసే దేవుడు మీ తోడుగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఉదయం 3 గంటలకి లేచి దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థిద్దాం.